వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖపట్నంలో అధికార పార్టీ అండతో భూదోపిడీ సాగుతుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గీతం యూనివర్సిటీ సాగిస్తున్న బరితెగింపు చర్యలను, అధికారుల నిర్లక్ష్యాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు. సీఎం బంధువు అధికార పార్టీ ఎంపీకి చెందిన గీతం యూనివర్సిటీ 5,000 కోట్ల ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అధికారులు నిద్రపోతున్నారని మండిపడ్డారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణమని ఆరోపించారు. కూడా తెలిసిన విషయమే. విశాఖపట్నంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న అంశం 5,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అధికారంలో ఉన్న ఎంపీ గారికి సంబంధించినటువంటి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పేరుతో ప్రభుత్వ భూమి అని అధికారులు ఏర్పాటు చేసిన ఇది ప్రభుత్వ భూమి, ఆక్రమణదారులు శిక్షార్హులు అని అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి అందులో అక్రమ నిర్మాణాలు చేపడతా ఉన్నారు. గీతం యూనివర్సిటీకి సంబంధించి గత కొన్ని రోజులుగా గీతం యూనివర్సిటీలో ఆధీనంలో ఉన్నటువంటి ఆక్రమణలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని, అసైన్డ్ భూముల్ని గీతం యూనివర్సిటీకి క్రమబద్ధీకరిస్తున్నాం అంటూ 54 ఎకరాల 49 సెంట్లకి సంబంధించి ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ దగ్గర నుంచి జీవీఎంసీకి రిఫర్ చేసి జీవీఎంసీ కౌన్సిల్ ఎజెండాల అంశంలో పెట్టి కౌన్సిల్లో ఏ విధంగా అప్రజాస్వామికంగా అసలు చర్చ అనేది జరగకుండా ప్రతిపక్ష కార్పొరేటర్లే కాదు, అధికార పక్షంలో ఉన్న కార్పొరేటర్లు కూడా దాన్ని వ్యతిరేకించినా సరే ఎలాంటి చర్చ కూడా జరగకుండా అడ్డగోలుగా జీవీఎంసీ కౌన్సిల్లో దాని ఆమోదం పొంది ప్రభుత్వానికి ఏ విధంగా పంపారో తెలుసు. దానిపైన విశాఖపట్నంలోని ఎందరో మేధావులు ఇది ప్రభుత్వ భూమి, ఇది ప్రజల ఆస్తి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇది అన్యాయం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పేరుతో ఈ భూ దోపిడీకి పాల్పడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని పక్కా ఆధారాలతో సహా సర్వే నెంబర్లు, అందులో ఎంత అసైన్డ్ భూమి ఉంది, ఎంత ప్రభుత్వ భూమి ఉంది, ఎంత కొండ పోరంబోకు ఉంది, ఎంత గడ్డ పోరంబోకు ఉంది అని సవివరంగా వివరిస్తూ దానికి సంబంధించి కోర్టులో కేసులు కూడా వేయటం జరిగింది. అది మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలిసిన విషయమే, ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఒకవైపు కోర్టులో దీని మీద కేసులు నడుస్తున్నాయి గీతం యూనివర్సిటీకి సంబంధించి, ఒకవైపుని ప్రజలందరూ కూడా కలెక్టర్ గారికి, జీవీఎంసీ కమిషనర్ గారిని పలుమార్లు కలిసి ఈ క్రమబద్ధీకరణని మేము వ్యతిరేకిస్తున్నాం, మీ కేటాయించే విధంగా గతంలో ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి లీజుకి ఇచ్చేటప్పుడు కానీ, కేటాయింపులు చేసేటప్పుడు కానీ, బదలాయింపు చేసేటప్పుడు కానీ ఇలాంటి ప్రొసీజర్స్ సిస్టమ్ ప్రకారం ఏ విధంగా అయితే మీరు ఫాలో అవుతారో బహిరంగ వేలం ద్వారా కావచ్చు, లేకపోతే ఒక ఆఫ్సెట్ ప్రైస్, ఒక విలువ కట్టి ఆ విలువని ఆ సంస్థలు చెల్లించిన తర్వాత ఏ విధంగా బదలాయింపు చేస్తారో ఒక సిస్టమ్ ప్రకారం చేయమని కూడా ఇవ్వడం జరిగింది. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ నిర్వహణలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం 1వ వార్డు మింటేవారి తోటలో భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి జెండా స్తూపాన్ని ప్రారంభించి టీడీపీ జెండా ఆవిష్కరించారు. భీమవరం పట్టణంలోని 3, 10, 16, 17, 18, 19 వార్డుల్లో నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొన్న తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు మార్చి 29న తెలుగుదేశం పార్టీని ప్రకటించినందున పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని, ఆవిర్భావ దినోత్సవం వారం రోజులు ముందుగానే నియోజకవర్గంలోని వాడవాడలా టీడీపీ జెండా పండుగను నిర్వహించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. తారీఖున పార్టీ పుట్టినరోజు అంటే ఆవిర్భావ దినోత్సవం. ఆ సందర్భంగా మనం దాదాపుగా ఒక వారం ముందే నుంచి కూడా వారం రోజులు కూడా వారోత్సవాల కింద దాదాపు రోజు 10 కావచ్చు, 8 కావచ్చు వార్డులో, ప్రతి వార్డులో కూడా తెలుగుదేశం పార్టీ గుర్తుగా ఒక స్తూపం, అదేవిధంగా జెండా ఎగరాలి అనేది మనం పార్టీ నాయకులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 8 వార్డుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా చక్కగా ఆ కమిటీ మమేకమయ్యి ఆ వార్డులో ఉన్న స్తూపం కావచ్చు, జెండా కావచ్చు చాలా చక్కగా అరేంజ్ చేసుకుని పార్టీని, తెలుగుదేశం పార్టీ అంటే ఇది
అని చెప్పే విధంగా ప్రజలకు ఒక మెసేజ్ వెళ్ళే విధంగా కూడా చేయడం చాలా చాలా గర్వకారణం. మనం చెప్పుకోవాలంటే 44 సంవత్సరాలు పార్టీ పెట్టి అయింది. ఆ రోజున స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే ఒక నినాదంతో పేద ప్రజల కోసం పార్టీని పెట్టిన విషయం ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున దేశ విదేశాల్లో కూడా తెలుగువారు ఎక్కడున్నా సరే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ రోజున అందరి మనసులో ఉన్న నాయకుడు, ఎవరైనా మహానీయుడు గొప్ప మనిషి ఉన్నారంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన ఈ రోజున ఆయన పెట్టిన పసుపచ్చని జెండా పేదల కోసం, రైతుల కోసం నాగలి గుర్తుగా ఎంతో చాలా చక్కగా అందరి మనసుల్లోనూ ఈ జెండా గుర్తు అందరికీ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మేము తెలుగుదేశం అని చెప్పుకుని గర్వకారణంగా తలెత్తుకునే పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ప్రతి కార్యకర్త కూడా భుజాన కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ అధికారంలో లేకపోయినా సరే జెండా భుజాన వేసుకుని తెలుగుదేశం బలోపేతానికి, తెలుగుదేశానికి సంక్షేమానికి కష్టపడేది ఎవరైనా ఉన్నారంటే కార్యకర్తలు, నాయకులు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఒక స్తూపం కానీ, ఒక జెండా కానీ ప్రతి 39 వార్డుల్లో, అలాగే రూరల్లోనూ, వీరవాసరం మండలంలోనూ, నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్క చోట తెలుగుదేశం పార్టీ ఎగరాలి, జెండా ఎగరాలని, అలాగే 29వ తారీఖున చాలా ఘనంగా పార్టీ పుట్టినరోజు, పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా అందరి నాయకుల సమక్షంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పండగ అందరిది, ఏ ఒక్కరిది కాదు, ఏ ఒక్క నాయకుడిది కాదు, కార్యకర్తది కాదు, ప్రతి తెలుగుదేశం పార్టీ రక్తం ఉన్న ప్రతి ఒక్క మనిషిది. స్వయంగా నేనే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఇందులో మమేకమయ్యి ఈ వార్డు నాది, ఈ వార్డు నాది లేదు అని కాదు, ప్రతి ఒక్కరు ఇది మంది, తెలుగుదేశం మంది, ఈ పండగ మంది అనుకుని ప్రతి ఒక్కరూ కూడా ఇందులో విజయవంతం చేయాలి ఈ వారం రోజులని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్చి 29వ తేదీన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అధికారంలోకి వచ్చి మరి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మరి ఎన్నో కిలో 2 రూపాయల బియ్యం కానీ, పక్కా గృహ నిర్మాణం కానీ, మరి మహిళలకి ఆస్తులు హక్కు కల్పించడం కానీ అన్ని రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారిది. ఆయన తర్వాత ఈ రాష్ట్రాన్ని మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లి దేశంలోనే అలాగే ప్రపంచంలో కూడా తెలుగు ప్రజలకు గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వారోత్సవాలు ఈ రోజు నుంచి 29వ తారీఖు వరకు, 29వ తారీఖు వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి కూడా ఈ వారం రోజులు ఈ కార్యక్రమాలు జరపాలని మా సీతారాం లక్ష్మి గారి ఆదేశాల మీద ప్రతి వార్డులోని ప్రెసిడెంట్, సెక్రటరీలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఈ వారోత్సవాలు జరుపుకోవడం చాలా పార్టీ పుట్టి 44 సంవత్సరాలు అయింది. మరి అన్న ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం ఈ పార్టీని పెట్టారు. ఆ రోజున మహిళలే ప్రధాన ఆదర్శం అని చెప్పేసి ఆ రోజున మహిళలకి ఆస్తుల హక్కు, రాజకీయంలోని 33% రిజర్వేషన్లు కల్పించి రాజకీయ చైతన్యం కూడా కల్పించారు. అటువంటి మహనీయుని మనం ప్రతి సంవత్సరం తలుసుకొని ఆయన పార్టీ పెట్టిన ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట గడ్డపై సంచలన రాజకీయ హామీ ఇచ్చారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఆ ఎమ్మెల్యేను నేరుగా మంత్రివర్గంలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. సిద్దిపేటలో జరిగిన రైతు మహోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా ఒకే కుటుంబం చేతిలో ఉన్న సిద్దిపేట రాజకీయాల్లో మార్పు తప్పనిసరని సీఎం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలకు ఒక్కోదానికి 3,500 చొప్పున మొత్తం 10,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మిత్రులు రఘునందన్ రావు గారిని, కిషన్ రెడ్డి గారి సహకారంతో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా యూరియా తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన రైతులు అత్యధికంగా వరి పండిస్తున్నారు. వరి వేసిందంటే యూరియా కావాల్సిందే. ఈ రోజు నానో యూరియా వచ్చింది, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. దానికి కూడా మనం కొంత మారాలి. రాబోయే సమస్యను ముందుగానే ఊహించి రేపు ఖరీఫ్ పంటల్లో యూరియా సమస్య రాకుండా మనం చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే రాజకీయ సమన్వయం ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడు కొట్లాడుకుందాం, ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ పడదాం, ఎన్నికలు వచ్చినప్పుడు ఎట్లా గెలవాలనో చూద్దాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి కోసమే అంకితం అవుదాం. అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను కలిసి కట్టుగా సాధించుకుందాం.
దీని ఎవరికి లొంగినట్టో ఎవరో వంగినట్టో కాదు. మోడీ గారు వస్తే నేనెళ్తా, నేను వస్తే రఘునందన్ రావు గారు వస్తారు. ఇది ఒక మంచి రాజకీయ సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ వేదిక మీద నుంచి మీ సమస్యలు చెప్తే తప్పకుండా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ఇవాళ గజ్వేల్లో మనం తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇచ్చినాం. ఈ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినాం. ఇవాళ వివేక్ గారిని అడిగిన సిద్దిపేటకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామా అని 3500 ఇండ్లు ఈ సిద్దిపేట అసెంబ్లీకి ఇచ్చినాం, గజ్వేల్ అసెంబ్లీకి ఇచ్చినాం, సిరిసిల్ల అసెంబ్లీకి ఇచ్చినాం. నాకు కేటీఆర్ తోనో హరీష్ తోనో చంద్రశేఖరరావు గారితోనో రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండవు. కానీ అక్కడ కూడా పేదోళ్ళు ఉన్నారు, అక్కడ కూడా దళితులు ఉన్నారు, అక్కడ కూడా గిరిజనులు ఉన్నారు, అక్కడ కూడా బలహీన వర్గాలు ఉన్నారు. వీళ్ళని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకి అన్యాయం జరుగుద్ది. అందుకే ఇవాళ సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ కూడా ప్రతి నియోజకవర్గానికి 3500 ప్రకారం 10,500 ఇండ్లు ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇచ్చి మా నిజాయితీ చూపించుకుంది. ఈ పరిశ్రమ ఇవాళ సిద్దిపేటలో ఉంది. నేను కావాలంటే 2024లోనే ఈ పరిశ్రమ పనులు ప్రారంభమైనాయి. నేను ముఖ్యమంత్రి అయినాకనే తుమ్మల నాగేశ్వరరావు గారి పని మొదలు పెట్టి కావాలంటే ఇది నేను కొడంగల్ కు తీసుకుపోకపోతుంటేనా. ఎందుకు ఇక్కడ కట్టించినాం? ఇక్కడ రైతుల కోసం కట్టించినాం. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కోసం కట్టలే, ఎమ్మెల్యే ఉన్నాడని తరలించలే. ఇవాళ సిద్దిపేటలో కట్టిన తర్వాతనే నా కొడంగల్ కి ఇంకొక పరిశ్రమ ఇయ్యమని మా మంత్రులను నేను అడుగుతున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయన్న మంత్రి ఆనంద్. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడి. భీమవరంలో వైసీపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన ఉమ్మడి గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్. కూటమి పాలనలో ప్రజలకు జరిగిందేమీ లేదని వ్యాఖ్య. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే విశాఖలో అతిపెద్ద భూ కుంభకోణం. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. సిద్దిపేట ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఆ ఎమ్మెల్యేను నేరుగా మంత్రివర్గంలోకి తీసుకుంటామని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.